ఈ విధంగా ఈ డిమాండ్ అనేది ఆ విధంగా ప్రకటన చేశారనేది నేనైతే అంటాను. రైట్. కార్తిక్ గారు, సార్ అసలు మీ ఒపీనియన్ ఏంటండి? అసలు ఆర్ఎస్ఎస్ బీజేపీ రెండు, ఒకవైపు ఏమో ఆర్ఎస్ఎస్ ఏమో ఒక రాష్ట్రీయ స్వయం సేవక్గా కొంతమంది స్వయం సేవకులను సృష్టించేదిగా ఉంది, మరోవైపు బీజేపీ ఒక పొలిటికల్ పార్టీగా దేశంలో ఈరోజు కాంగ్రెస్తో పాటుగా అతిపెద్ద పార్టీగా ఉంది, జాతీయ పార్టీగా. సో అసలు ఈ రెండింటికి సంబంధం ఉందా లేదా, ఉంటే ఏ రకంగా ఉంది, ఈ అంశాలకు సంబంధించి ఏం చెప్తారు? సార్ అయితే ఇంతకుముందు రాజన్న మాట్లాడుకుంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గారు మాట్లాడిన మాటల్ని మీ రాజకీయ పక్షాలు ప్రధానంగా రాజకీయ పక్షాలు అనేటువంటి కాంగ్రెస్ కానీ ఇతర పక్షాలందరూ కూడా వాటిని వక్రీకరిస్తున్నారని వారు ప్రధానంగా మాట్లాడినారు. నేనే వక్రీకరించట్లేదు. ఓకే, వారు ఏ సందర్భంలో అన్నారు, ఒక వేదిక పైన అన్నారు 75 ఏండ్లని, ఒక పుస్తకావిష్కరణ అన్నారు. ఓకే, వాళ్ళు చెప్పిన మాట నేను 100% యాక్సెప్ట్ చేస్తా. యాజ్ ఇట్ ఈస్ గా మోహన్ భగవత్ గారు మాట్లాడిన మాటల్ని కట్ కాపీ పేస్ట్ గా నేను ఈ ప్రస్తావనలో తీసుకొస్తా. అయితే నా ప్రధానమైనటువంటి ప్రశ్నకు మరి ఎలాంటి వక్రీకరణలు అట్లాంటివి ఏం లేవు, ప్రశ్న మాత్రమే అడుగుతా, సూటిగా అడుగుతా నేను. ఎందుకు మీరు ఎల్కే అద్వానీ గారిని, మురళీ మనోహర్ జోషి గారు లాంటి వాళ్ళను ఈ రోజు పక్కకు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఓకే, మీరేమంటారు, వాళ్ళ ఆరోగ్యం బాగోలేదు ఈ రోజు అని అంటున్నారు. ఓకే, ఈ రోజు వాళ్ళ ఆరోగ్యం బాగోలేదు, 11 సంవత్సరాల క్రితం వారి ఆరోగ్యం బాగానే ఉంది కదా. ఎల్కే అద్వానీ గారు, నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు చిన్నపిల్లలాగా సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టు, ఒక్క నమస్కారంకి ప్రతి నమస్కారం పెడితే చాలు నా శిష్యుడు అన్నట్టు, కూర్చోడానికి నిలబడడానికి పెద్దగా ఇబ్బంది పడిన పరిస్థితులు మనం ఏం చూడలేదు కదా. మంచి యాక్టివ్గానే సిట్ అండ్ స్టాండ్ పొజిషన్ ని బాగానే ప్రాక్టీస్ లో పెట్టారు కదా. కాబట్టి ఇంత హెల్దీగా ఉన్న వ్యక్తిని ఎందుకు మీరు పక్కన పెట్టినారు? సరే, ప్రధానమంత్రిని చేయలేదు, కనీసం దేశాధ్యక్షుడిని చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? పోనీ సరే, దేశాధ్యక్షుడిని మీ పార్టీకి చేయలేకపోయినారు, కనీసము మీ పిఎంఓలో ఒక సలహాదారుడికి పోస్ట్ కని వారిని ఎంపిక చేయొచ్చు కదా, క్యాబినెట్ ర్యాంక్ ఉంటది కదా, దానికి కూడా ఎందుకు తీసుకోలేదు? అంటే ఏంటి, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి మాటనే చెల్లుబాటు అవ్వాలి, ఆయనకి ఇంకొక పవర్ స్టేషన్ అనేది ఉండకూడదు అని ఆ రోజు ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భగవత్ గారితో కలిసి ఆడినటువంటి రాజకీయ క్రీడ కాదు అని మేము ఎందుకు అనుకోకూడదని ప్రశ్నగా అడుగుతున్నా నేను. అయితే ఆ రోజు అంటే 11 సంవత్సరాల క్రితం +2 అంటే టోటల్ గా 13 సంవత్సరాల క్రితము ఈ రోజు ఉన్నటువంటి మోహన్ భగవత్ గారికి, నరేంద్ర మోడీ గారికి ఇద్దరికి కూడా టర్మ్స్ చాలా బాగుండే. కాబట్టి వీరిద్దరు కూడా ఆడిందే ఆట పాడిందే పాటగా నడిచింది. 13 సంవత్సరాల క్రితం ఒక్కసారి వార్తలన్నిటిని కూడా మనం ఒక్కసారి రీవైండ్ చేస్తే, ఆ రోజు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా బీజేపీలో ఉన్నటువంటి ఏ పార్టీ నాయకుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు, అందరూ కూడా వ్యతిరేకించినారు. ఆ రోజు బలపరిచిన ఒకే ఒక్క వ్యక్తి మోహన్ భగవత్ గారు. అయితే ఇంతకుముందు కాబట్టి ఆయన ప్రధానమంత్రి కాగలిగిండన్నమాట వాస్తవం. కాదు అని అంటే ఒక్కసారి పాత వీడియోస్ అన్నిటిని కూడా, పాత వార్తలన్నిటిని కూడా మనం రివైండ్ చేసుకుంటే నేను చెప్పిన మాటనే ఆ రోజు వార్తల్లో చదివారు. అయితే ఇంతకుముందు మాట్లాడుకుంటూ అన్న ఏమన్నారు, గతంలో మనుషులు 50 నుంచి 60 సంవత్సరాలు బ్రతికేవారు, ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు అంటున్నారు. లేదన్న, గతంలో 110 సంవత్సరాలు బ్రతికినటువంటి వాళ్ళకి ఇప్పటికీ మనం హ్యాపీ బర్త్డే అని చెప్పేసి సెంచరీ 100th బర్త్డే అని మనం చేస్తున్నాం. కానీ ఈ రోజు మన బతుకులకు 50 సంవత్సరాల గ్యారంటీ లేనటువంటి పరిస్థితి. అయితే నేనేమంటున్నా సార్, గతంలో తెలంగాణ ప్రాంతానికి, ఈ రోజున్న తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి బీజేపీ పార్టీ నుంచి ఒక డిమాండ్ ఉంది. ఏంటి, సెప్టెంబర్ 17ను విమోచన దినంగా చేయాలి అని వాళ్ళు ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తారు. అయితే వారు చెప్పిన ఫార్ములా ప్రకారమే నాడు 17 సెప్టెంబర్ నాడు తెలంగాణ ప్రాంతానికి, ఇప్పటి రాష్ట్రానికి విమోచన దొరికితే, ఇప్పుడు రాబోయే 17 సెప్టెంబర్ నాటికి ఈ భారతదేశానికి విమోచన దొరుకుతుందని మేము ఆశిస్తున్నాం. దొరుకుతుందో లేదో తెలియదు, అంటే మేమైతే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. అయితే అన్నగారు మాట్లాడుకుంటే ఈరోజు శత్రువులు లేరు, దాడులు లేవు, ఏం లేవు అని అంటున్నారు. సార్, మీ ద్వారా నేను సూటిగా అడుగుతున్నా, నిన్నగాక మొన్న పహల్గామ్ లో జరిగింది ఏమన్నా అమ్మవారి పూజనా సార్? ఏమన్నా అక్కడ జరిగింది, బలి పూజ ఏమన్నా జరిగిందా? దాడులు లేవు, శత్రువులు లేవు అని కాబట్టి దాడులు లేవు, శత్రువులు లేరు.
మీ పనే ఇది. మీరు అన్నమాట యాజ్ ఇట్ ఈస్ డైవర్షన్ ఏం లేదన్నా. డైవర్షన్ ఏం లేదు. మీరు అన్నమాట యాజ్ సరే 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 మీరు అన్నమాట శత్రువులు లేరు, దాడులు లేరు అన్నారు. అందుకని ప్రశ్నగా అడుగుతున్నా, ఎందుకు భయపడుతున్నారు? ప్రశ్న అడిగితే ఎందుకు భయపడుతున్నారు? భయపడకండి, భయపడకండి. అట్లా కాదు రాజు నేత గారు, ఆయన బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి లేకపోతే బలమైన వర్గాలకు సంబంధించిన వ్యక్తి అనేది టాపిక్ కాదు కదా. ఆయన సమర్థుడా కాదా అనేది టాపిక్ అంతే. ఆయన ఎక్కడ సంబంధించిన వ్యక్తి అయితే ఏంటి మీరే చెప్తారు కదా. ప్రతిభ కలిగినటువంటి వాళ్ళకి పదవులు ఉండాలని మీరే చెప్తారు. మళ్ళీ బలహీన సామాజిక వర్గాలని అసలు ఆ పాయింట్ తీయాల్సిన అవసరం ఏముంది? మోదీ గారి ప్రూవెన్ లీడర్. అసలు ఆయనకి ఆ బలహీన వర్గము లేకపోతే బలమైన వర్గం అనేటువంటి టాపిక్ మోదీ గారి విషయంలో తీయడమే మూర్ఖత్వం అనుకుంటా నేనైతే. మరి ఎందుకంత విద్వేషము? మీరే అన్నారు కదా ఇప్పుడు అంటే ఏంటి అంటే కార్తిక్ గారు మీ వ్యాఖ్యలకు కూడా అర్థం ఏంటండి? అంటే దేశానికి విమోచన కలగాలి అనుకుంటున్నాం September 17 అంటే ఏంటి దాని అర్థం? ప్రజలు ఎన్నుకున్నటువంటి నేత కదా. భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా జరుగుతుంది అది. అంతేగాని ఆయన నరేంద్ర మోడీ గారి విమోచన అనేది ఇక్కడ దేశానికి విమోచన జరిగింది అనేది అంటాం కూడా. కార్తిక్ గారు అది ఏ రకమైనటువంటి కామెంట్ అది? విమోచన అన్నది నేను చెప్తా సార్. ఎందుకు విమోచన అంటే ఈ రోజు మాదేదో లార్జెస్ట్ ఎకానమీ దేశం అనేది అంటున్నారు కదా సార్. ఆ లార్జెస్ట్ ఎకానమీ దేశం ఏంటో 150 కోట్లు వేయండి. 150 కోట్లు వేస్తే మనం ఎక్కడ ఉంటాం? 137వ స్థానంలో ఉంటాం. అంటే అతి కష్టంగా ఉన్నటువంటి దేశం, అంటే పేదరికంలో ఉన్న దేశంలో మన దేశం కూడా ఒకటి వస్తుంది. ఎప్పుడైనా సరే మనం ఎకానమీ చెప్పేటప్పుడు ఎకానమీ బై ఈజ్ ఈక్వల్ టు మన దేశంలో ఉన్న పాపులేషన్ లెక్కేయాలి. ఇది క్యాల్కులేషన్ కి సంబంధించి ఇంటర్వెన్షన్ చేయకూడదు. మీరు మంచిగా మాట్లాడతారని అనుకుంటున్నా కానీ మీరు కావాలనే బురద జల్లేటట్టు మాట్లాడితే సరేలేండి. ఈ ఎగ్జాక్ట్ టాపిక్ కార్తిక్ గారు డివియేట్ అవ్వకుండా అసలు భారతీయ జనతా పార్టీ దేశానికి ఏం చేస్తుందో చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు. నో దట్స్ నాట్ అవర్ టాపిక్ డెఫినెట్లీ. లేదు నేనేం డిబేట్ కాలే. మధ్యలో వాళ్ళు వచ్చి ప్రశ్న అడిగితే అదే డిబేట్ అయింది. వారే అన్నారు కదా శత్రువులు లేరు, అది వదిలేసేయండి. అసలు అది టాపిక్ కాదు కదా. మేబీ ఆయన ఫ్లోలో కామెంట్ చేసి ఉండొచ్చు కానీ అది కాదు కదా చర్చ. అదే ఇప్పుడు వారు ప్రతిదీ చర్చలోకి పెట్టిందే కదా. తర్వాత ఏమన్నారు? విపత్తు వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ మాత్రమే వెళ్ళి అందరికి సాయం చేస్తది అని వారు అన్నారు. దయచేసి ఈ మాటల్ని ఇంకా ఏ వేదికల పైన వాడకండి సార్, మీకు విజ్ఞప్తిగానే చెప్తున్నా. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కూడా చేస్తది అని చెప్పండి బాగుంటది కానీ. ఒక్క నిమిషం రాజు గారు, ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి. ఒక్క నిమిషం సార్, చెప్పనివ్వండి కార్తిక్ గారు చెప్పనివ్వండి. రాజు గారు చెప్పనివ్వండి. రాజు గారు చెప్పనివ్వండి. కాంగ్రెస్ పార్టీ మీ సపరేట్ రాజు గారు చెప్పనివ్వండి. ఎందుకు భయపడుతున్నారు? చెప్పనివ్వండి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు భయపడుతున్నారు? అధికారంలో లేవు సార్, సేవ గురించి మాట్లాడనియండి సార్. మేము అధికారంలో లేవు, వినండి కనీసం. వారు ఏదో చెప్తున్నారు, పూర్తి చేసిన తర్వాత మీరు మాట్లాడొచ్చు. కార్తిక్ గారు కంటిన్యూ చేయండి. ఏం చెప్పాలనుకున్నారు మీరు? ఎందుకంటే ఆర్ఎస్ఎస్ మాత్రమే చేస్తున్న వ్యాఖ్యను నేను ఎందుకు మాట్లాడుతానంటే ఆర్ఎస్ఎస్ ఒక్కటే చేయదు సార్, ఆర్ఎస్ఎస్ కూడా చేస్తుంది అని చెప్పాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే సామాజిక స్పృహ ఉన్న చాలా మంది చేస్తారు, అన్ని రాజకీయ పక్షాలు చేస్తాయి, తర్వాత ఎన్జిఓస్ చేస్తాయి సార్. వీళ్ళు ఈ రోజు ఈ మాట అంటున్నారు కదా, మనం అందరం చూసినాం కదా కరోనా టైంలో మీ హయాంలోనే కదా ఆక్సిజన్ మ్యాన్ అని ఎవరు ఆర్ఎస్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు వచ్చిందా? యువజన కాంగ్రెస్ అప్పటి అధ్యక్షుడు బివి శ్రీనివాస్ కి మీ హయాంలోనే కదా ఆక్సిజన్ మ్యాన్ అని చెప్పింది. మరి ఆ మాట మీకెందుకు రాలేదన్న ప్రశ్నకు సమాధానంగా మీరే చెప్పుకోండి. నేనేమంటున్నా, ఆర్ఎస్ఎస్ ఆశీర్వాదం లేకుండా ఈ రోజు ఒక వార్డు మెంబర్కైనా అవకాశం వచ్చే పరిస్థితి బీజేపీలో ఉందా? ఒకవేళ అట్లా ఉంది అని అంటే ఎందుకు సమర్థమైనటువంటి ఎంతో మంది నాయకులు ఉన్నాగా మీ పార్టీ లీటల్ రాజేందర్ లాంటి నాయకులు మీ అధ్యక్షుడు కావాలని చాలా మంది కోరుకున్నారు కదా. అయినప్పటికీ ఆయన కాకుండా ఎందుకు రామచంద్రరావు గారికి ఇచ్చినారు? కేవలం ఆర్ఎస్ఎస్ ఆశీర్వాదం ఉండడం వల్లనే ఇచ్చినారు కదా. బీజేపీలో మీ కాంగ్రెస్ పార్టీలోనేమో వన్ మ్యాన్ షో ఉంటది, వన్ మ్యాన్ షో మా సరే శ్రీహరి గారు కూడా జాయిన్ అయ్యారు. కార్తిక్ గారు పర్మిషన్ షూర్ థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ రావు గారు పార్టిసిపేట్ చేసినందుకు. మనతో పాటు శ్రీహరి గారు జాయిన్ అయ్యారు. ఒకసారి వారితో మాట్లాడదాం. శ్రీహరి యాదవ్ గారు తప్పకుండా చెప్పండి. సార్ డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు కదా.
ఆ డబుల్ ఇంజన్ సర్కార్లో ఉన్నటువంటి చాలా మంది పౌరులు వచ్చి సింగిల్ ఇంజన్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వచ్చి బతుకుతున్నారు. అంటే దాని అర్థం ఏంది? డబుల్ ఇంజన్ సర్కార్లో ఏమీ లేదు, సింగిల్ ఇంజన్ సర్కార్లో మేము బాగా బతుకుతామన్న వాళ్ళ యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం అనే కదా. కాబట్టి ఏంది అంటే 75 సంవత్సరాలకు రిటైర్మెంట్ అనేది ఎల్కే అద్వానీ గారికి, మురళీ మనోహర్ జోషి గారికి వర్తింపజేసినటువంటి వీరు నరేంద్ర మోడీ గారికి కూడా వర్తింప చేస్తారా లేదా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి సవాల్. ఇక్కడితోనే బీజేపీ పార్టీలో సమానత్వం ఉందా లేకపోతే అవకాశ రాజకీయాలు చేస్తారన్నది రేపు 17 తారీఖు నాడు తేలిపోతుందన్నది చాలా సుస్పష్టంగా చెప్తున్నాను నేను. రైట్. శ్రీహరి యాదవ్ గారు నమస్కారం.